ఇరాన్ వార్ గంట గంటకు విస్తరిస్తోంది. ఇప్పటి వరకు సరిహద్దు దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై దాడి చేసింది. ఇప్పుడు ఏకంగా యూకేపై కూడా దాడి చేసింది. యూకేలో సైప్రస్పై ఇరాన్ మిసైల్స్ ప్రయోగించింది. సైప్రస్లో యూకే స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడి యూకే సైతం అధికారికంగా అంగీకరించింది. ఖమేని మృత్యు ఇరాన్ అన్ని దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటోంది. మిసైల్స్తో మారణ హోమం సృష్టిస్తోంది. అమెరికాకు మద్దతిచ్చే అన్ని దేశాలపై క్రమంగా దాడులు పెంచుతోంది. దీంతో అప్రమత్తమైన దేశాలు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నాయి. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహరావు జరుగుతుంది. నరసింహరావు, పశ్చిమాసియా దాటి యుద్ధం విస్తరిస్తుంది అనుకోవాలా? ఇప్పుడు ఎవరైతే అమెరికాకు మద్దతు ఇస్తున్నాయో అన్ని దేశాలపైన ఇరాన్ కక్ష కట్టిందా? ఏ ఏ దేశాలపై ప్రయోగించే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా ప్రస్తుతం ఇరాన్ ఆలోచన అదే విధంగా ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఒకటి, ఇరాన్ తనపై జరిగిన దాడికి అంశానికి సంబంధించినంత వరకు ఎలా రియాక్ట్ కావాలన్న అంశానికి సంబంధించి కొంత భిన్నమైన వైఖరిని అవలంబిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇతర దేశాలకు దాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీని ద్వారా కొంత అంతర్జాతీయంగా ఇది ఒక ఇష్యూను చేసే ఆలోచనగా ఉన్నట్టుగా ఇరాన్ కు ఉన్నట్టుగా కనిపిస్తుంది. నిజానికి ఇది కేవలం రెండు దేశాల మధ్యకు సంబంధించిన వివాదంగా దాన్ని చూసుకోవాలి. ఇజ్రాయెల్ దీంట్లో ఉన్నప్పటికీ ఇది ఇజ్రాయెల్ అమెరికా కలిపి ఇరాన్ పైన దాడి చేసిన దానిగానే మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఇరాన్ దాన్ని వేరే కోణంలో చూసే ప్రయత్నం చేస్తుంది. అమెరికాకు కానీ ఇజ్రాయెల్ కానీ మద్దతు ఇచ్చే దేశాలకు సంబంధించిన వాటిపైన కూడా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా యూకేకి సంబంధించిన స్థావరాలపైన కొన్నిటిపైన దాడులు చేయడం, అదేవిధంగా అమెరికాకు సంబంధించిన స్థావరాలపైన దాడి చేయడం, అదేవిధంగా ఇజ్రాయెల్ కి కొంత మద్దతు ఇస్తున్న దేశాలకు సంబంధించి కూడా కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీని ద్వారా ఇరాన్ ఒక కొత్త ఆలోచన ఏం చేస్తుందంటే ఇతర దేశాలను దీంట్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఇది ఒక పెద్ద ఇష్యూగా మాట్లాడుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా దీనిపైన రియాక్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుందనే ఆలోచనలోనే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మొత్తానికి విస్తరించే ఆలోచనలో ఉంది. కానీ దీన్ని ఎదుర్కోవడానికి ఇప్పటికే చాలా దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ రేపటి నుంచి దీనికి సంబంధించి కొంత కౌంటర్ అటాక్ కూడా ఉంటదని చెప్పేసి వివిధ దేశాలు అంటున్నాయి. ముఖ్యంగా దుబాయ్ కి సంబంధించినంత వరకు కానీ, అదేవిధంగా కువైట్ లాంటి ప్రాంతాలకు సంబంధించినంత వరకు కొంత ఇరాన్ తీరుపై వ్యతిరేకత వస్తుంది. ఏదైతే ఖచ్చితంగా అమెరికాతో ఫైట్ చేయాల్సిన పరిస్థితి నుంచి కాకుండా ఇతర దేశాలకు సంబంధించినంత వరకు అమెరికా స్థావరాలు చాలా ప్రాంతాల్లో ఉంటాయి. ఆ స్థావరాలపై దాడి చేయాలనే ఆలోచనతో తమని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని ఇతర దేశాలు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపించింది. కానీ ఇరాన్ కి సంబంధించినంత వరకు ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి లాంటి జోక్యం చేసుకోకపోతే మాత్రం ఇది కొంత పెద్దగా అవకాశం ఉంది. అదే సమయంలో ఇంకొన్ని విచిత్రమైన అంశాలు కూడా మనం చూస్తున్నాం. రెండు దేశాల నుంచి కామెంట్ మనకు కనిపించేది, ఒకటి చైనా, ఒకటి రష్యా. ఇరాన్ కి కొంత సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకు ప్రస్తుత పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. చైనా ఎప్పుడు కూడా కొంత ఈ విషయానికి సంబంధించినంత వరకు అమెరికాకు యాంటీ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్ కూడా యాంటీ నిర్ణయాలే మొదటి నుంచి చైనా తీసుకుంటుంది. ఇక రష్యాకు సంబంధించినంత వరకు ఇరాన్ తో మొదటి నుంచి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కనుక ఆ రకమైన ఆలోచనలో రష్యా కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. చాలా విచిత్రమైన పరిస్థితి. కొంత మనం డిబేట్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే పాకిస్తాన్ కి సంబంధించినంత వరకు చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. నిజానికి ఇరాన్ లో జరిగిన దాడులకు సంబంధించి పాకిస్తాన్ లో అల్లర్లు జరగడం ఏంటనేది ప్రస్తుతం అంతర్జాతీయంగా ఒక చర్చ జరుగుతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా లాహోర్ గానీ, కరాచీలో గానీ ఉదయం యుఎస్ ఎంబసీ కార్యాలయం పైన దాడులు జరుగుతుంటే కాసేపటి క్రితం ఇస్లామాబాద్ కు సంబంధించినంత వరకు రోడ్లపైకి జనాలు వచ్చి నిరసన చేయడము, పెద్ద గందరగోళమైన పరిస్థితి ప్రస్తుతం ఇస్లామాబాద్ లో కూడా కనిపిస్తున్నది. మనకు చాలా వరకు ఆ రకమైన పరిస్థితి అక్కడ ఉన్నట్టుగా ఇస్లామాబాద్ నుంచి కూడా మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో మొత్తానికి యుద్ధాన్ని కొంత విస్తరించే ఆలోచనలో ఇరాన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. తద్వారా కొంత ఒత్తిడి తీసుకురావాలి అమెరికా పైన, ముఖ్యంగా ఇజ్రాయెల్ పైన. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ ఈ రోజు కూడా రెండో రోజు కూడా ఇరాన్ పైన దాడులు చేసే ప్రయత్నం చేసి చాలా చోట్ల దాడులు చేసినట్టుగా కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ మరి కాసేపట్లో ఒక కీలక మీడియా సమావేశాన్ని ఇజ్రాయెల్ కి సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి నిర్వహించబోతున్నారు. దాంట్లో ఈ మొత్తం దాడులకు సంబంధించి, ఆపరేషన్లకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణను కూడా ఆయన కొంత కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. దాడులు ఆపితే బాగుంటుంది అవి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ట్రంప్ కూడా వినే టైప్ కాదు. ట్రంప్ కూడా ఈ రోజు మాట్లాడతారు, రేపే మాట్లాడతారు, ఎవరికి తెలియదని అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ఎక్కడైతే యుఎస్ కార్యాలయంలోనే దాటిని బాగా టార్గెట్ చేశారు కాబట్టి ఇరాన్ పూర్తిగా రగిలిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు ఎలా ఇరాన్ ఏమో పూర్తిగా కమ్యూనిటీ వృత్తితోటి అసలు ఇక ఎవరి మాట వినే స్థితిలో ఉందని కూడా మనం అనుకోలేం. సో ఏం జరిగే అవకాశం ఉంది? ఒకవేళ అగ్రెసివ్ కల్పించుకుంటే ఏమైనా దాడులు చర్చలకు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ట్రంప్ ఆలోచనకు భిన్నమైంది. ట్రంప్ మిగతా యుఎస్ ప్రెసిడెంట్లకు గతంలో పనిచేసిన యుఎస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన వాళ్ళకన్నా ట్రంప్ చాలా భిన్నంగా ఆలోచిస్తారు. ఆ విషయం మనం చాలా సార్లు కూడా ఈ టారిఫ్ల విషయంలో కానీ ఇతర విషయాలకు సంబంధించి ఏకపక్షంగా వెళ్తారు. ఖచ్చితంగా
దాడులు చేస్తారు. మళ్ళీ అదే దాడులకు సంబంధించి నిలిపివేసి తానే వీటిని మొత్తానికి శాంతిని చేకూర్చారనే విషయాన్ని కూడా చాలా సందర్భంలో ఆయన చెప్పే పరిస్థితి కనిపించింది. ఇంకోసారి మనం పూర్తిగా ఒకసారి ఇరాన్ కి అమెరికాకు ఉన్న పరిస్థితిని, ఇజ్రాయెల్ దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందనే అంశానికి సంబంధించి ఒకసారి పరిస్థితిని ఒకసారి గమనిస్తే ఖచ్చితంగా ఇరాన్ లో అణాయుధాలకు సంబంధించినంత వరకు రెండు దేశాలు ప్రధానంగా వ్యతిరేకిస్తాయి. అది అమెరికా వ్యతిరేకిస్తుంది, మొదటి నుంచి వ్యతిరేకించింది. ఇజ్రాయెల్ కి అది ఒక థ్రెట్ లాగా ఉంటుంది. అక్కడ అణాయుధాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇరాన్ వల్ల ఖచ్చితంగా ఇజ్రాయెల్ కి ఇబ్బంది అవుతుందని ఒక ఆపరేషన్ వీళ్ళు క్రియేట్ చేశారు. ఈ ఆపరేషన్ కి సంబంధించి కూడా ఏ రకంగా చేసుకోవాల్సి వచ్చింది కూడా మనం ఒకసారి తెలుసుకుంటే, రెండు ఏజెన్సీలు అత్యంత కీలక పాత్ర పోషించాయి. అమెరికాకు సంబంధించిన స్పై ఏజెన్సీలుగా చెప్పుకోవచ్చు, ఇంటెలిజెన్స్ వర్గాలుగా చెప్పుకోవచ్చు. సిఐఐ దీనికి సంబంధించి కొంత నాయకత్వం వహించింది. ఇజ్రాయెల్ కి సంబంధించి మొసాద్ అని చెప్పేసి ఒక స్పై ఏజెన్సీ ఉంటుంది. మొత్తం ప్రపంచ దేశాల్లో అత్యంత స్పైకి సంబంధించిన ఆపరేషన్స్ ఎక్కడైనా అలాంటివి ఉంటాయంటే అది ఖచ్చితంగా ఇజ్రాయెల్ కి సంబంధించి. ఇజ్రాయెల్ స్పైని ప్రపంచ దేశాల్లో చాలా మంది కూడా దాన్ని అమలు చేయాలి, అక్కడ ఉన్న విధానాలను అమలు చేయాలనే ఆలోచనలు ఉంటాయి. రెండింటిని కూడా ఈ ఇరాన్ కి సంబంధించిన సుప్రీం లీడర్ ని చంపడానికి సంబంధించినంత వరకు చాలా రోజుల నుంచి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ అక్కడ పనిచేసింది. ఒక ఇంట్రెస్టింగ్ కథనం కూడా ఏమొస్తుందంటే, ఇరాన్ కి సంబంధించిన ఒక ఆంతరికంగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిని కూడా ఈ ఇజ్రాయెల్ కూడా తీసుకొని ఈ మొత్తం ఆపరేషన్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. రైట్.